కృష్ణా జిల్లాలో పండగ పూట విషాదం జరిగింది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీసింది రెస్క్యూ టీం. మృతులు కిరణ్, వర్ధన్, వీరబాబుగా గుర్తించారు. అవనిగడ్డ మండలం కొత్తపేట వద్ద ఈ విషాద ఘటన జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి మోడుమూడి గ్రామానికి చెందిన మత్తి కిరణ్, అలాగే మత్తి వర్ధన్, అలాగే మత్తి వీరబాబు ఈ ముగ్గురు కూడా ఉదయం ఈత కోసం అవనిగడ్డ మండలంలోని కొత్తపేట వద్ద ఉన్న కృష్ణా నదిలోకి దిగారు. కొద్దిసేపు వరకు కూడా వాళ్ళు సరదాగా అక్కడ స్నానం చేసిన పరిస్థితి. అయితే ఒకసారిగా ఒకరి వెంట ఒకరు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. సమీపంలో ఉన్న స్థానికులు చూసి వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే ముగ్గురు మునిగిపోయారు. కొద్దిసేపు అక్కడున్న పోలీసులతో పాటు స్థానికులు కూడా వారి కోసం గాలించే ప్రయత్నం చేశారు. మొదటగా కిరణ్ మృతదేహాన్ని వారు గుర్తించారు. అతన్ని మృతదేహాన్ని మచిలీపట్నం ఏదైతే మార్చికి తరలించిన పరిస్థితి. అయితే మిగిలిన ఇద్దరి కోసం కూడా దాదాపుగా 2 గంటలకు పైగా గాలించారు. కానీ వారు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. పండుగ వేళ ఈ రోజు శ్రీరామనవమి రోజు అందరూ ఎంతో సంతోషంగా గడపాల్సిన పరిస్థితుల్లో ఈ ముగ్గురు యువకులు నీటిలో మునిగి చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా 15 నుంచి 17 సంవత్సరాల లోపు యువకులే కావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారి బాధ వర్ణాతీతం. వారిని చూసి స్థానికులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట కుటుంబాలకు ఇంతటి విషాదాన్ని మిగిల్చిందంటూ కూడా వారంతా వారి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పదే చెప్తున్నారు, కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల నీరంతా కూడా అక్కడ ఉన్న నీళ్ల కుంటల్లోకి ఎక్కువ చేరుకుంటుంది. లోతైన ప్రాంతాల్లో ఎవరు కూడా ఈతకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నప్పుడు కూడా యువకులు సరదాగా స్నానానికి వెళ్లి ఈ తరహాలో ప్రాణం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.